వెల్కమ్ టు అమ్మా నరేష్ క్లాసెస్. మరి టెట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు మనం ఇప్పుడు చేయబోతున్నాం కాబట్టి ఒక్కసారి గతంలో జరిగిన విషయాలు గుర్తుంచుకోండి. మనం టెట్ 1కి అంటే ఎస్జిటికి ఎవరైతే వెళ్తున్నారో 6 ప్రీవియస్ పేపర్లని మరి విడుదల చేయడం జరిగింది. అలాగే టెట్ 2లో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సెకండ్ పేపర్ ఇది. మరి ఫస్ట్ పేపర్ని తరోగా చూసుకుని ఉంటాను. ఉన్నటువంటి టైం చాలా తక్కువ. మరి వాటితో మొదలు పెడితే చాలా తక్కువ రోజుల ప్రయాణం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. కమింగ్ టు ద 133 బిట్. టు గెట్ హనీడ్యూ యాండ్స్ కీప్ ఏ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కాల్డ్. హనీడ్యూ అనే పదార్థము కోసం చీమలు పెంచుకునే కీటకాలు. చూసారా అసలు ఇది ఎంత దారుణం అంటే చీమలే మనకి లోకువ, ఆ చీమలు మళ్ళీ పెంచుకుంటున్నాయంట. అంటే మనం ఆవుల్ని గేదెల్ని పెంచుకుంటున్నట్టు చీమలకి హానిడ్యూ అనేటువంటి పదార్థం కావాలి. హానిడ్యూ అంటే హనీ అంటే తేనె అనుకునేరు మీ దుంపలు లేక. హానిడ్యూ అంటే తీయగా ఉండే పదార్థము అని అర్థం. చీమలకి తీయగా ఉండేది కావాలి. వాటిని చీమలకి ఎవరిస్తున్నారు అని అడుగుతున్నాడు. చూడండి 100% నేను ఒక చిన్న విషయం చెప్తా. చీమలు తేనెటీగలు అనే వాటిని గురించి మాట్లాడుకుంటే ఏవి పెద్దగా ఉంటాయి? తేనెటీగలు. ఇప్పుడు మనం పెంచుకునేటువంటి జీవులు అనేటువంటివి మన కింద ఉండాలి, కాస్త పరిమాణంలో చిన్నగా ఉండాలి. 2, వీడు హనీ అనగానే తేనెటీగల దగ్గరికి వెళ్ళారు. డ్యూ హనీ లాంటి తీయటి పదార్థము అని అర్థం. కాబట్టి తేనెటీగలు కాదు అనేటువంటి క్లూ తెలిసినప్పుడు తేనెటీగలు కాదు, మగ తేనెటీగలు కాదు. ఇంకా మిగిలింది సైనిక చీమలు, ఎఫిడ్స్. సైనిక చీమలు అంటే ఏంటి? చీమలన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి విషయం ఉంటుంది. ఏంటి సార్? సమన్వయం. అదేంటి సార్ సమన్వయం అంటున్నారు? ఒక 100 చీమలు ఉన్నాయనుకోండి, కొన్ని చీమలు ఫుడ్ తెస్తాయి, కొన్ని చీమలు ప్రొటెక్షన్ చేస్తాయి, కొన్ని చీమలు నెస్ట్ బిల్డింగ్ చేస్తాయి. అలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అందులోనే ప్రొటెక్షన్ కొరకు సైనిక చీమలు కాదు. ఇంకా మిగిలింది ఎవరు? ఎఫిడ్స్. ఇక ఎఫిడ్స్ని మనం రసం పీల్చు పురుగులు అని తెలుగులో పిలుచుకుంటాం. రసం పీల్చు పురుగులు. కాబట్టి ఇప్పుడు మా విద్యార్థులకి 2 బిట్స్ అర్థమయ్యాయి. చీమలు హనీడ్యూ అనే తీయని పదార్థం గురించి పెంచుకునే కీటకాల పేరు ఎఫిడ్స్. ఎఫిడ్స్ని తెలుగులో ఏమని పిలుస్తాం? రసం పీల్చు పురుగులు. సార్ ఎఫిడ్స్ గురించి ఇంకా ఏమన్నా చెప్పగలరా? 100% ఎఫిడ్స్ గురించి మనం చెప్పచ్చు. నానా మొక్కలు అనగానే అందరికీ గుర్తొచ్చేది కాండం. ఇదిగో వెడల్పాటి నిర్మాణం కాండం. ఇందులో నీటిని తీసుకెళ్లే ఒక రకమైనది ఉంటుంది, దాని పేరే దారువు. ఇది ఎవరిని తీసుకెళ్తుంది? నీరుని. ఇంకొకటి ఉంటుంది లావుగా, దాని పేరే పోషక కణజాలం. పోషక కణజాలం ఇది ఆహారాన్ని తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు నీటిని తీసుకెళ్లే దారువు, ఆహారాన్ని తీసుకెళ్లే పోషక కణజాలం ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఎలా నమ్మాలి అని చాలా మందికి వచ్చినప్పుడు ఎఫిడ్స్ను ఉపయోగించే ప్రయోగం చేశారు. ఎలా? ఎఫిడ్స్ని కాండం మీద వదిలారు. ఎఫిడ్ తన పొడవైనటువంటి ముక్కుని కాండంలోకి పంపించింది. రసం పీల్చుకుంటుంది. పీల్చుకుంటున్న టైంలో టప్పన కొట్టి చంపేశారు. చంపేసి దాని ముక్కుని టెస్ట్ చేస్తే ముందు నీరుంది. నీరుంది అంటే ఎవరున్నట్టు? దారువు. తర్వాత ఆహారం ఉంది. ఎవరు? పోషక కణజాలం. కాబట్టి ఈ క్వశ్చన్ ఎలా అడగచ్చు? దారువు పోషక కణజాలం ఉన్నాయని చెప్పేటువంటి వాటిలో ఉన్నటువంటి దాని పేరేంటి? ఎఫిడ్స్. దారువు పోషక కణజాలం ఉన్నాయని నిరూపించే ప్రయోగంలో వాడే కీటకాల పేరేంటి? ఎఫిడ్స్. మరి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మెన్షన్ చేసి తెలుసుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బిట్ని 2018 SI ఎగ్జామ్లో అడిగాడు. డైరెక్ట్ బిట్. ఇది 10వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉంది. మళ్ళీ టెట్లో కూడా అడగడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి, SI కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు మీరు 8th, 9th, 10th, ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రిపేర్ అవ్వాలి. ప్రస్తుతం ఉన్నటువంటి వాణిజ్య విలువలతోటి చాలా మటుకు కొద్ది కుదరట్లేదు. ఇలా అమ్మా నరేష్ క్లాసెస్ అని చెప్పి నేను యూట్యూబ్లోకి రావడానికి ప్రధాన కారణం సంస్థల తాలూకా వాణిజ్య విలువలు, పిల్లల తాలూకా తక్కువ టైం ప్రిపరేషన్, ఉపాధ్యాయుల తాలూకా సమయభావం. అంటే ఏంటంటే టైం ఇవ్వలేకపోవడం. ఇవన్నిటి వల్ల పూర్తి స్థాయి సబ్జెక్టు మేము ఇవ్వలేకపోతున్నాం. అందుకని ఇలా అయితే మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఒక 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడినా మీరు వినగలుగుతారు, ఫైనల్గా బిట్ అనేది చేయగలుగుతారు అనేటువంటి విషయం. ఇదండి ఎఫిడ్స్కి. ఇక నెక్స్ట్ మనం చూడవలసినటువంటిది నెక్స్ట్ బిట్ చూద్దాం. The joint between the upper jaw and the rest of the head is
హింజ్ జాయింట్, ఫిక్స్డ్ జాయింట్, పైవోట్ జాయింట్, బాల్ అండ్ సాకెట్ జాయింట్. పై దవడకు తలకు మధ్య ఉన్న కీలు. నానా ఆల్రెడీ మీకు టెట్ 1 పేపర్లు నేను మొత్తం చేశాను. ఇక్కడే ఒక విషయం గమనించండి, ఇది టెట్ 1, ఇది టెట్ 2, ఇది ఎస్ఐ, ఇది కానిస్టేబుల్ ఏమీ లేవు. ప్రీవియస్ పేపర్లో ఉండే ప్రతి బిట్టు ప్రతి ఎగ్జామ్కి కీలకమే. ఎందుకంటే ఇది కానిస్టేబుల్లో అడగలేదా, ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడగలేదా, ఎస్ఎస్సీలో అడగలేదా, బయాలజీ అనేటువంటి యూనివర్సల్ సబ్జెక్ట్ అన్న. అందుకే ఆల్రెడీ నేను దీనిలో గతంలో ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ వన్స్ అగైన్ మనం చూద్దాం. పై దవడకు తలకు మధ్య ఉన్న కీలు, ఇదిగోండి పై దవడ తలకి మధ్యన ఉన్న కీలు అంటున్నాడు. మరి ఈ పై దవడకి మెడకి తలకి ఉన్న కీలు అనగానే ఇదే కదండి. మరి ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఏం కీలుగా చెప్పుకోవచ్చు? చూడండి ఏమన్నాడు, పై దవడ ఇది, తల ఇది. ఈ రెండింటికి మధ్యన ఎక్కడైనా మూమెంట్ ఉందా అండి? లేదు. కాబట్టి 100% ఏ కీలు? కదలని కీలుగా చెప్పచ్చు. ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను. ఈ తల భాగాన్ని తీసుకుంటే ఇందులో ఉండే ఎముకలు కదలవు. కాబట్టి కదలని కీలుకి ఇమ్మూవబుల్ జాయింట్కి ఎగ్జాంపుల్. మరి మడత బందు కీలు, దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పచ్చు? మడత బందు కీలు అనగానే మోచేయి, ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. మోకాలు చాలాసార్లు చెప్పాను. చేతి వేళ్ళు చాలాసార్లు చెప్పాను. ప్రీవియస్ బిట్లో రిపీట్ అయింది, చూసుకోండి. ఇవన్నీ కూడా ఒకవైపుకే ముడత వేయబలం కాబట్టి మడత బందు కీలు. బొంగరం కీలు ఎగ్జాంపుల్ మెడ చెప్పచ్చు. మరి ఈ బొంగరం కీల్ని పైవోట్ జాయింట్ అని కూడా పిలుస్తాం. బంతి కింద కీలు భుజం ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు, తొడని ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు. దీన్నే బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనే పేరుతో పిలుస్తున్నాం. గుడ్. మరి నెక్స్ట్ బిట్ చూసే ప్రయత్నం చేద్దాం. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఇండియన్ నేటివ్ క్రాప్. కింది వాళ్ళలో ఒకటి భారతదేశం స్థానిక పంట. ఇలాంటి బిట్లు నానా ఏంటివి, ఏవో కొత్తగా ఉన్నాయి. 7వ తరగతిలో విత్తనాల ప్రయాణం అనేటువంటి పాఠం ఉంది, అక్కడ ఇవ్వడం జరిగింది. ఏమని? టమాటో, గోబీ పువ్వు, పియర్. యూరోపియన్లు తెచ్చారు. యూరోపియన్లు ఎవరు? 1498లో వాస్కో డి గామా అనేటువంటి పర్సన్ ఇండియా రావడం, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డెన్మార్క్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, ఈస్ట్ ఇండియా వాళ్ళు, ఇలా 1 by 1 వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని సీడ్స్ తెచ్చారు, అవే ఇలా వచ్చాయి. కానీ ఇండియాలోనే పుట్టి ఇండియాలోనే పెరిగిన మన దేశపు పంట చెరుకు. చెరుకు యొక్క శాస్త్రీయ నామం సెకారం అఫిసినారం. సెకారం అఫిసినారం. మరి చెరుకు అంటున్నారు. చెరుకు ఏంటి అసలు? చెరుకులో ఉండే కాండాన్ని మనం వాడుకుంటూ ఉంటాం. ఆ కాండం నుంచి తీసినటువంటి రసంని చెరుకు రసం, ఆ చెరుకు రసం నుండి బెల్లం, మరి దాని నుంచే పంచదార, ఇవన్నీ వచ్చినప్పుడే మొలాసిస్, బగాసే అనే బై ప్రొడక్ట్స్ కూడా వస్తాయని మీ అందరికీ తెలుసు. ఈ చెరుకులో ఉండేటువంటి తీయని పదార్థం పేరు సుక్రోజ్. అందుకే సుక్రోజ్ని కేన్ షుగర్ అనే పేరుతో పిలుస్తారు. కేన్ షుగర్. చెరుకు గురించి ఇంకా, చెరుకు అనేటువంటి దానికి ఎర్రకుళ్ళు తెగులు వస్తుంది. కాబట్టి క్వశ్చన్ ఏమడుగుతాడు? చెరుకుకి సాధారణంగా వచ్చే తెగులు ఎర్రకుళ్ళు తెగులు. ఎవరు? శిలీంధ్రం. ఆ శిలీంధ్రం పేరు కొలిటోట్రైకమ్ ఫాల్కేటమ్. కొలిటోట్రైకమ్ ఫాల్కేటమ్. ఇవి చెరుకు సంబంధించినవి. టమాటా గురించి చెప్పాలి అంటే టమాటా నుంచి ఉన్న బిట్ ఏంటంటే టమాటాలో ఎక్కువగా ఉండే విటమిన్ ఏంటి? సి. ఇంకా గోబీ పువ్వు అంటే ఎవరు? మన పేరులో క్యాలీఫ్లవర్ అంటాం కదా, చెవిలో క్యాలీఫ్లవర్లు పెట్టద్దు అని. క్యాలీఫ్లవర్ అంటే బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్, అంటే పుష్పాల గుత్తి, పుష్ప విన్యాసం అంటారు. కాబట్టి గోబీ పువ్వు లేదా క్యాలీఫ్లవర్ అంటే ఏంటి? పుష్ప విన్యాసం. పియర్, ఇట్స్ ఏ నార్మల్ ఫ్రూట్. ఓకేనండి. ఇక నెక్స్ట్ బిట్ చూసే ప్రయత్నం చేద్దాం. The process of killing larva inside a cocoon before reeling. పట్టుదారాన్ని తీయడానికి ముందు కకోన్లోని డింబకాలని చంపడాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఇక్కడ చూడండి, మన విషయం ఏంటంటే గుర్తుంచుకుంటే ఈజీ. ఏంటి అసలు పట్టుదారం అంటున్నారు. పట్టు దేని నుంచి తీస్తారు? మరి పట్టుని తీర్చేటువంటి దాని పేరు బాంబాక్స్ మోరీ. ఫస్ట్ బిట్ వచ్చింది చూడండి అలా. పట్టుని ఇచ్చే కీటకం పేరేంటి? బాంబాక్స్ మోరీ. పట్టు పురుగు చూస్తే తెల్లగా ఉంటుంది. ఇది లార్వా. ఇది లార్వా.
మరి దీనికి ముందు దాని పేరేంటి? మాత్. మాత్ అనే కీటకం. కాబట్టి పట్టు అనేటువంటి దాన్ని ఇచ్చే కీటకం అని అడిగాడు అనుకో మాత్. పట్టును ఇచ్చే లార్వా అన్నాడు అనుకో పట్టు పురుగు, దాని పేరే బాంబాక్స్ మోరీ. గుడ్ సార్. కక్కుల్లోని డింబకాల్ని ఇలా పిలుస్తారు. ఏం చేస్తారు? ఇదిగోండి, పట్టు పురుగు తన దగ్గర ఉన్న లాలాజల గ్రంథులతో, చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. పట్టు కీటకం తన తలలో ఉంటాయి లాలాజల గ్రంథులు, అంటే సలైవరీ గ్లాండ్స్. వాటితోటి తన చుట్టూ ఒక కాయ నలుకుంటుంది. ఆ కాయ పేరే పట్టుకాయ కాదు. ఆ పట్టుకాయ అంటే మనల్ని పిచ్చికాయ అంటారు. ఆ పట్టుకాయలు కకూన్స్ అంటారు. ఆ కకూన్లో ఉండేటువంటి దాన్ని వేడి నీటిలో వేసి మరిగించి చంపేయాలి. అదవుతుందండి. ఒక ఆడపిల్ల చీర కట్టాలి అంటే, పట్టు చీర కట్టాలంటే 1,00,000 పురుగులు చావాలి. చీర కడితేనే 1,00,000 పురుగులు అంటండి. మరి అలాంటి ఈ వేడి నీటిలో వేసి మరిగించి చంపుతాడు కదా, దాన్నే స్టిప్లింగ్ అంటారు. స్టిప్లింగ్. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్. దారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటారు. పట్టుకాయల్లో ఉన్న పురుగులను చంపడానికి స్టిప్లింగ్, దారాన్ని తీయడానికి రీలింగ్. స్టఫింగ్, సీలింగ్, స్టాకింగ్. అదృష్టవశాత్తు ఈ 3 బయాలజీ అయితే మాత్రం కాదు. నెక్స్ట్ బిట్ చూద్దాం. The nucleus is an integral part of the cell. This was stated by కేంద్రకం కణంలోని అంతర్భాగం అని చెప్పిన వ్యక్తి. ఇక్కడ దీన్ని మీకు చెప్పాలి అంటే ముందు కేంద్రకం గురించి మాట్లాడాలి. కేంద్రకాన్ని మొట్టమొదటిసారిగా చూసిన వ్యక్తి. అందరూ టపా 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 బ్రౌన్ 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 అంటున్నారు. దండం పెడతా. ఫాంటానా. ఫాంటానా. ఎందుకు సార్ అలా అన్నారు? ఫస్ట్ టైం చూశాడు కానీ దానికి ఒక నేమ్ని ఇవ్వడం కానీ, దాన్ని డిస్క్రైబ్ చేయడం కానీ, దాన్ని డెవలప్ చేయడం కానీ చేయలేకపోయాడు. జస్ట్ చూసి వదిలేశాడు. కాబట్టి ఫస్ట్ న్యూక్లియస్ వాస్ అబ్జర్వ్డ్ బై ఫాంటానా. కేంద్రకమును తొలిసారిగా గమనించిన వ్యక్తి ఫాంటానా. అంతర్భాగం అని చెప్పినోడు అంటున్నాడు. అంటే కేంద్రకం యొక్క అధ్యయనం క్యారియాలజీ. మరి దీన్ని తొలిసారిగా చూసిన వ్యక్తి ఫాంటానా. కానీ దీని గురించి విపరీతంగా కష్టపడి దీని గురించి చెప్పిన వ్యక్తి రాబర్ట్ బ్రౌన్. ఇతనే అంతర్భాగము అని చెప్పాను. కేంద్రకం కణంలోని అంతర్భాగం అంట. ఇదిగొండాన కణం, ఇదిగొండాన కేంద్రకం. ఇంటికి దీపం వెళ్ళాలంటాం కదా, అలాగే కణానికి దీపం కేంద్రకం. ఎంత గొప్ప మొగుడైనా పిల్లం మాట వినాల్సిందే. ఎంత గొప్ప కణమైనా సరే కేంద్రకం మాట వినాల్సిందే. గుడ్. మరి సార్ రాబర్ట్ హుక్ ఎవరు? ఆల్రెడీ మీకు తెలుసు. 1665లో కణాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరండి? రాబర్ట్ హుక్. జాన్ స్వామర్ డ్యామ్. ఇతడు కణం అనేటువంటిది డెవలప్మెంట్లో ఒక పాత్ర పోషించాడు. సార్ కేంద్రకం గురించి ఏమని చెప్పదు కదా సార్. కేంద్రకాన్ని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమని పిలిచాడంటే సైటోబ్లాస్ట్ అని పిలిచాడు. కాబట్టి బిట్టి రకంగా అడగచ్చేమో చూడు. ఎందుకు? కేంద్రకం కణంలోని అంతర్భాగం అని చెప్పిన వ్యక్తి రాబర్ట్ బ్రౌన్. అట్స్ ఓకే. తొలిసారిగా గమనించిన వ్యక్తి ఫెలిస్ ఫాంటానా. బట్ సైటోబ్లాస్ట్ అన్నటువంటి వ్యక్తి స్లీడన్. గుడ్. మరి నెక్స్ట్ బిట్ చూద్దాం. చూడండి. మరి ఏమడుగుతున్నాడు మనల్ని? హెలికోబాక్టర్ పైలోరీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్. హెలికోబాక్టర్ పైలోరీ ఈ వ్యాధి కారకం. మళ్ళీ సార్ అదే చెప్తున్నారు ఏంటని ఫీల్ అవ్వద్దు. ప్రీవియస్గా వచ్చిన ఒక బిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ సింపుల్గా మీకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. జీర్ణాశయ అల్సర్. నానా ఇదిగో మన యొక్క జీర్ణాశయం లోపల విడుదలయ్యే యాసిడ్ పేరు HCl. ఫస్ట్ క్వశ్చన్, జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే యాసిడ్ HCl. ఇది బాగా ఎక్కువైపోతే, ఎందుకు ఎక్కువ అవుతుంది సార్? టైంకి తినాలి. నువ్వు టైం అంటే టైంకి తినాలి. ఎందుకు టైంకి వస్తుంది? నీకు నాకు టైం ఉండదు, వాటికి టైం ఉంటుంది. ఉదయం 9ంటికి నరేష్ టిఫిన్ చేస్తాడు, HCl వచ్చేస్తుంది. మధ్యాహ్నం 1ంటికి HCl వచ్చేస్తుంది. సాయంత్రం 4ంటికి వచ్చేస్తుంది. రాత్రి 8ంటికి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు కనుక దీని మీదకి ఫుడ్ని పంపించామనుకో, ఆ ఫుడ్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేస్తుంది. అంటే సూక్ష్మజీవులు చంపుతుంది. అంటే ఫుడ్ తిన్నప్పుడు HCl వస్తే నో ప్రాబ్లం. కానీ ఇవాళ మన లైఫ్ స్టైల్ అంతా ఏమైపోయింది? ఎప్పుడు ఫుడ్ తింటున్నామో తెలియట్లేదు. అప్పుడు HCl వచ్చేసింది. వచ్చి లోపల పుండ్లు పెట్టింది. దీన్నే మనం ఏమన్నాం? జీర్ణాశయ అల్సర్ అనే పేరుతో చెప్పాం. అంటే పూర్వకాలంలో అల్సర్లు ఎవరి వల్ల వస్తాయనుకున్నారు? HCl. కానీ ఇద్దరు వ్యక్తులు, వారెన్
అనేటువంటి వ్యక్తి, మార్షల్ అనేటువంటి వ్యక్తి, ఇద్దరికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. వీళ్ళిద్దరూ చాలా కష్టపడి హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా వల్ల ఈ అల్సర్స్ వస్తాయని చెప్పాడు. కాబట్టి ఆన్సర్ ఏంటి? హెలికోబాక్టర్ పైలోరి వల్ల వచ్చినటువంటిది ఏంటి? అల్సర్. అక్కడితో క్వశ్చన్ అయిపోయింది. వాట్ అబౌట్ రిమైనింగ్ థింగ్స్? కామెర్లు, పైత్యరసం. కరెక్ట్గా మైండ్ మనసులో పెట్టుకున్నారా? ఏ రసం? పైత్యరసం. కాలేయం నుంచి వస్తుంది, ఇంగ్లీష్లో బైల్ అంటారు. ఇది యూరిన్ ద్వారా, ఫేకస్ ద్వారా, అంటే మలమూత్రాల ద్వారా బయటికి వెళ్ళాలి. ఎవరు? పైత్యరసం. అలా మలమూత్రాల ద్వారా బయటికి వెళ్లకుండా రక్తంలో కలిసిపోతే వస్తుంది. రామచంద్ర మహాప్రభు అంటే బయటికి వెళ్ళాల్సింది రక్తంలో కలుస్తుంది, అది పచ్చకామెర్లు. వద్దో. గర్భాశయ క్యాన్సర్. మరి గర్భాశయ క్యాన్సర్ అనేటువంటిది సూక్ష్మజీవుల వల్ల వస్తుంది అని, రకరకాల కారణాల వల్ల వస్తుంది అని చెప్పుకుంటాం. హెపటైటిస్ డి, ఇది హెపటైటిస్ అనే వైరస్ వల్ల వస్తుంది. హెపటైటిస్ అనే వైరస్ వల్ల వస్తుంది. గుడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. లైకెన్స్ ఆర్ ద కాలనీస్ ఆఫ్. లైకెన్లు అనునవి వీటి సమూహాలు. అసలు ఈ పదమే విచిత్రం. ముందు ఇది విన్నారా? శైవలం విన్నారా? ఆల్గే. ఓకే, ఆకుపచ్చగా ఉంటుంది, తన బతుకుతుంది. శిలీంధ్రం విన్నారా? విన్నారు. దీన్నే ఫంగై అనే పేరుతో చెప్పారు. ఏంటది? ఫంగై. ఇప్పుడు ఈ రెండు విడివిడిగా జీవిస్తే ఓకే, రెండు కలిపి ఒక ఇంట్లోనే కాపురం పెట్టాయి. ఇలాంటి ఒక నిర్మాణాన్ని లైకెన్ అంటారు. మరి రెండిటికి ఎలా కుదిరించారు చెప్తారు విను. శైవలాలేమో ఆకుపచ్చగా ఉండి ఆహారాన్ని తయారు చేస్తాయి. శిలీంధ్రాలు బాగా ఉండి రక్షణ ఇస్తూ ఉంటాయి. అంటే ఒకటేమో ఆహారం ఇచ్చింది, ఒకటేమో రక్షణ ఇచ్చింది. నీకు నేను తోడు, నాకు నువ్వు తోడు, సహజీవనం. ఈ మధ్యన పెరిగిపోయింది కదా ట్రెండ్. అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా ఒకే రూమ్లో ఉంటే సహజీవనం అంటే ఈ చేస్తున్నాయి. ఎప్పటి నుంచో ఉందన్నమాట. అడిగాడు, చూద్దాం. బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు కాదు. శైవలాలు మరియు శిలీంధ్రాలు ఆన్సర్. వైరస్లు మరియు శైవలాలు కాదు. బ్యాక్టీరియా వైరస్లు కాదు. సార్ లైకెన్ల గురించి ఇంకేమైనా చెప్పచ్చు కదా సార్? లైకెన్ల నుంచి కొన్ని వందల సార్లు అడిగినటువంటి ప్రీవియస్ బిట్. ఇవి కాలుష్య సూచికలు. లైకెన్లు అనేటువంటివి కాలుష్యం ఉంటే ఉండవు. అంటే ఇప్పుడు నీ చుట్టుపక్కల ఎక్కడా లేవు, అందుకే వీటిని కొత్తగా చూస్తున్నాం. ఎక్కడో నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నాయని శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో చెప్తున్నారు. అక్కడ కూడా కాలుష్యం వెళ్తే అక్కడ ఉండవు. ఇంకా ఏంటి సార్? వీటి నుంచే లిట్మస్ పేపర్లు తయారు చేస్తారు. కెమిస్ట్రీ వాళ్ళు ల్యాబ్లో ఆమ్లమో క్షారమో గుర్తిస్తారు చూసారా? ఆ లిట్మస్ పేపర్లు లైకెన్ల నుంచే తయారు చేస్తారు. గుడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ద సైట్స్ ఆఫ్ టేస్ట్ సెన్సేషన్. క్రింది వాటిలో రుచి కణికలు లేకపోవడం వల్ల రుచిని తెలుసుకోలేనివి. గుడ్. నానా నాలుక. ఇది ఆ నాలుక మీద ఉండే గ్రంథులు. వెంటనే మనసులో ఒక లాలాజల గ్రంథులు వచ్చింది. తప్పు. నన్ను గ్రంథులు. ఆ లాలాజల గ్రంథులు కాకుండా నన్ను గ్రంథులు వచ్చాయి. సంతోషం, కొత్త బిట్ వచ్చింది. నాలుక మీద గ్రంథులు, నన్ను గ్రంథులు. అక్కడక్కడ ఇలా పొడుచుకొచ్చే నిర్మాణాలు ఉంటాయి నాన్న. వీటినే మనం సూక్ష్మాంకురాలు అన్నాం. సూక్ష్మాంకురాలు. చాలా మంది రుచి మొక్కలను ఎక్స్పెక్ట్ చేశారు. నో, సూక్ష్మాంకురాలు. ఇన్ ఇంగ్లీష్ ప్యాపిల్లే అనే పేరుతో పిలుస్తాం. ఇవి 4 రకాలు. ఈ సూక్ష్మాంకురాల మీదే మనకి లాలీపాప్స్ ఉంటాయి. సార్ లాలీపాప్స్ అక్కడ ఎందుకు ఉంటాయి సార్? ఈ లాలీపాప్ లాంటి వాటిని రుచి మొగ్గలు అంటారు, టేస్ట్ బడ్స్. ఇప్పుడు చెప్పు, సూక్ష్మాంకురాల మీద ఉన్న నిర్మాణాల పేరు రుచి మొగ్గలు. మానవుని నాలుక మీద రుచి మొగ్గలు ఎన్ని ఉంటాయి సార్? 10,000. గుడ్. మరి ఈ నాలుక మీద ఉన్నటువంటి రుచి మొగ్గలు 10,000 కదా. ఇంకా ఏమైనా చెప్పచ్చా సార్? రుచి మొగ్గలు కొన భాగంలో ఉన్నాయనుకో తీపిని తెలుపుతాయి. కొన వెనుక ఉన్నాయనుకో, కొన వెనుక, అప్పుడు ఉప్పుని తెలుపుతాయి. అలా కాకుండా పక్క భాగంలో ఉన్నాయనుకో రుచి మొగ్గలు పులుపుని తెలుపుతాయి, పులుపుని. అలా కాకుండా రుచి మొగ్గలు అనేటువంటివి చివరన నాలుక చివరి భాగంలో ఉన్నాయనుకో చేదులు తెలుపుతాయి. ప్రతి ఒళ్ళు ఏదో శాస్త్రం తెలిసినట్టు షడ్రుచులు అంటారు. షడ్ అంటే 6. మరి ఇక్కడ తిప్పి కొడితే 4 రుచులు లేవు. మిస్ అయిపోయింది ఏంటి అంటే అందరికీ గుర్తొచ్చింది కారం. మమకారం గుంటూరు కారం ఏం కాదు. కారం అనేటువంటిది టేస్ట్ కాదు. కారం అంటే భరించలేని బాధ. కావాలంటే ఎక్స్పెరిమెంట్ చెయ్యి.
పంచదార తీసుకుని కొద్దిగా రాసుకో. స్వీట్ తెలిసిందా తెలియలా, కారం తీసుకుని రాసుకో. లెట్స్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటే ఈవెన్ నీ స్కిన్ కూడా సెన్సేషన్ని తీసుకోగలుగుతుంది. ఇట్స్ నాట్ ఎ టేస్ట్, ఇట్స్ ఎ పెయిన్. కాబట్టి కొత్తగా ఈ మధ్యనే నాలుక మధ్యలో ఒకటి కనిపెట్టారు, దాని పేరే ఉమామి. చాలాసార్లు ప్రీవియస్గా అడిగిన బిట్టు ఆర్ఆర్బిలో అడిగాడు, ఎస్ఐ కానిస్టేబుల్లో అడిగాడు, డిఎస్సిలో అడిగాడు, టెట్లో అడిగాడు. ఏమని? కొత్తగా కనిపెట్టిన రుచి పేరేంటి? ఉమామి. సార్ ఎక్కడుంటా సార్? ఇదే మాంసం రుచి. మాంసాన్ని తిను నువ్వు, మాంసాన్ని నాన్ వెజ్ని. తీయగా ఉండదు, పుల్లగా ఉండదు, పులుపుగా ఉండదు, రకమైన రుచి. ఆ రుచిని ఏమని పిలవాలి? ఉమామి. ఓకేనా? రేపు పొద్దున మీ శ్రీమతి గారు కూర వండి మాంసం కూర ఎలా ఉందంటే ఉమామిలా ఉందని చెప్పు, దాకా మొహం మీద తీసేద్ది. ఉమామి. అయ్యా ఇదంతా ఓకే, అసలు ఈ సూక్ష్మాంకురాలు అనబడే 4 రకాలు ఉన్నాయి కదా, వీటి గురించి చెప్పరే. ఇగో రుచి కణికలు లేకపోవడం వల్ల రుచిని తెలుసుకోలేని. నేనేం చెప్పా? సూక్ష్మాంకురాల మీద రుచి మొక్కలు ఉంటాయని చెప్పా. ఈ 4గిట్లో ఎక్కడుంటుంది అని అడుగుతున్నాడు. చూడు, ఈ 4గిట్లో ఫంగీ ఫామ్ మీద రుచి మొక్కలు ఉంటాయి, సర్కంబలెట్ పాపిల్ల మీద ఉంటాయి, ఫోలియేట్ మీద ఉంటాయి, పిలీఫామ్ మీద ఉండవు. కాబట్టి రుచిని తెలపలేని ఎవరు? పిలీఫామ్. ఇంకో బండ గురించి చెప్పడా? ఈ 4గిట్లో చిన్నవివే, అందుకే వాటి మీద రుచి మొక్కలు ఉండలేకపోయినాయి. మరి 4గిట్లో పెద్దదేదని అడుగుతాడుగా. ఇదిగో సర్కంబలెట్ పెద్దవి. నానా ఒక్కసారి దృష్టి పెట్టు. నేను ఈ బోర్డు మీద రాసిన ప్రతి ఒక్కటి ప్రీవియస్ బిట్టే. అంటే ఒక ప్రీవియస్ బిట్ మినిమం 10 to 15 ఓల్డ్ బిట్స్ రేస్ చేస్తుంది, న్యూ బిట్కి దారి చూపిస్తుంది. దయచేసి ప్రీవియస్ బిట్లని నిర్లక్ష్యం చెయ్యొద్దు, చెప్పింది చెప్పినట్టు చదువుకోండి. ఇక నెక్స్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఫైండ్ ద కరెక్ట్ పెయిర్ విత్ రెఫరెన్స్ టు విటమిన్స్ అండ్ ద కెమికల్ నేమ్స్. విటమిన్లను వాటి రసాయన నామాలకు సంబంధించి సరైన జతను గుర్తించము. మరి మా బంగారు కొండల స్టూడెంట్స్ అందరికీ నేను చెప్తూనే ఉంటాను, ఏ ఎగ్జామ్కి వెళ్ళినా 100% విటమిన్స్ నుంచి బిట్టు లేకుండా ఉంటుంది. బిట్టు పక్కా, కాకపోతే ఎలా అడుగుతాడని చూసుకోవాలి. విటమిన్ ఏ ఆస్కార్బిక్ యాసిడ్. చూడు ఏమన్నాడు? సరి అయిన జత అన్నాడు. కాదు, విటమిన్ ఏ యొక్క పరిస్థితి ఏంటయ్యా అంటే మీ అందరికీ తెలుసు. విటమిన్ ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ రెటీనాల్. బండ గుర్తు చెప్పనా? రెటీనాల్ వల్లే కంటిలో ఉండే రెటీనా తయారవుతుంది. అంటే ఆటోమేటిక్గా విటమిన్ ఏ దేని యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది? కన్ను. అంటే బాలకృష్ణ గారిలో ఎక్కువగా ఉన్న విటమిన్ ఏంటి? ఏ. ఇది రాంగ్. డి కాల్సిఫెరాల్ పక్కా. డి వల్ల కాల్షియం వస్తుంది మనకి. ఎప్పుడైతే కాల్షియం వస్తుందో మనలో ఎముకలు అనేటువంటివి బాగుంటాయి, దంతాలు బాగుంటాయి. ఇప్పుడు చెప్పు, ఎముకలు దంతాల తయారీకి కావాల్సిన మూలకం కాల్షియం, ఎముకలు దంతాల తయారీకి కావాల్సిన విటమిన్ డి. దట్స్ వై నేమ్డ్ యాజ్ కాల్సిఫెరాల్. కాల్సి మీన్స్ కాల్షియం, ఫెరాల్ మీన్స్ బూస్టింగ్. కాల్షియం ని బూస్టప్ చేస్తుంది. B1 బయోటిన్. నో, B1 అంటే థయమిన్. థయమిన్. బయోటిన్ అంటే B7. ఈ ఫిల్లోక్వినోన్ అంటున్నాడు. విటమిన్ ఈ యొక్క సైంటిఫిక్ నేమ్ టోకోఫెరాల్. టోకోఫెరాల్. ఫిల్లోక్వినోన్ అంటే ఏంటి? విటమిన్ కే. ఇప్పుడు ఇంకోటి చూద్దామా? కన్ను ఆరోగ్యాన్ని డి, ఎముకలు దంతాలు అస్థిపంజరాన్ని డి. B1 థయమిన్. నువ్వు తిన్న పిండి పదార్థం జీర్ణం అవ్వాలంటే థైమిన్ కావాలి. కార్బోహైడ్రేట్ డైజెషన్ అనేటువంటిది B1 చూసుకుంటుంది. B7 మోస్ట్ ఇంపార్టెంట్, నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్. అంటే మనలో ఉండే నర్వస్ సిస్టమ్ బాగుండాలంటే ఏం కావాలి? B7. విటమిన్ ఈ నరేసర్ విటమిన్, బ్యూటీ విటమిన్, మనలో ఉండేటువంటి బ్యూటీని ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే రిప్రొడక్టివ్ సిస్టమ్ని స్ట్రాంగ్నెస్ చేస్తుంది. అందుకే ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యానికి కావాల్సింది ఈ, అందానికి కావాల్సింది ఈ. సార్ మరి ఫిల్లోక్వినోన్ రక్తస్కందనం, ఇన్ ఇంగ్లీష్ బ్లడ్ క్లాటింగ్. రక్తస్కందనం లేదా బ్లడ్ క్లాటింగ్ విటమిన్ అంటే ఏంటారా? కే. చూసారా, ఒక బిట్ తోటి మొత్తం మనకి రివిజ్ అయిందండి. గుడ్. నెక్స్ట్ బిట్ చూసే ప్రయత్నం చేద్దాం. The alkaloid that acts as an insecticide is. కీటకనాశినిగా ఉపయోగపడు ఆల్కలాయిడ్. అసలు ఆల్కలాయిడ్ అంటే ఏంటి సార్? నానా మనం తిన్న తర్వాత వేస్ట్ మెటీరియల్ వచ్చింది, బయటికి వెళ్తాం, దీన్ని విసర్జన అంటాం. మరి మొక్కలు ఎప్పుడైనా అర్జెంట్ అయ్యాయా? లేదు. అంటే మొక్కలు తమలో కొన్ని వేస్ట్ మెటీరియల్ని దాచుకుంటాయి.
అలాంటి వన్ ఆఫ్ ది వేస్ట్ మెటీరియల్ నేమ్ ఈస్ ఆల్కలాయిడ్. మొక్కలలో ఉండే వ్యర్థ పదార్థాన్ని ఏమని పిలిచాడు? ఆల్కలాయిడ్. అవి వాటికి వ్యర్థ పదార్థాలు, మనకి ఉపయోగపడేవి. చూద్దాం. స్కోపాలమైన్, ఉమ్మెత్త, దతూరా అంటాను చూశారు కదా, దానిలో ఉంటుంది. సార్ ఇది ఎక్కడో అన్నట్టుంది సార్. ఎస్, మత్తు మందుగా ఉపయోగపడుతుంది. మత్తు మందుగా. చాలామంది మీకు గిరిజనులు ఉంటారు, ఈ ట్రైబల్స్, వాళ్ళు అందరూ కలిపి ఒక్కొక్కసారి పండగ చేసుకుంటారు. క్యాంప్ ఫైర్ వేసారు, ఉమ్మెత్త పూలు తెచ్చి అందులో పడేస్తారు. అందులో చూస్తే మగత అదో రకంగా ఉంటుంది అనమాట. మొత్తం ఆ మొత్తం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్కోపాలమైన మత్తు మందు. ఇంకా మంచి బిట్టు చెప్పడా, ఈ మధ్యన ఎప్పుడైనా విపరీతమైన పెద్ద పెద్ద నేరస్తులతోటి నిజం చెప్పించడానికి నార్కో ఎనాలిసిస్ చేస్తున్నారు. ఇంకా ఆ నార్కో ఎనాలిసిస్ చేస్తే నిజాలు చెప్పేయడమే. అలాంటప్పుడు వాడిని ముందు మత్తులోకి ఇచ్చేది ఏంటి? స్కోపాలమైన్. కాబట్టి నార్కో ఎనాలిసిస్లో వాడేది కూడా ఏంటన్నా? స్కోపాలమైన్. రిసర్పిన్. ఈ రిసర్పిన్ అనేటువంటి దేని నుంచి వస్తుంది? సర్పగ్రంథి అనే మొక్క నుంచి వస్తుంది. సర్పగ్రంథి. ఆ రిసర్పిన్ అంటే ఏంటి? పాము కాటుకు మందు. పాము కాటు. ఎస్, మీరు కరెక్ట్గానే ఉన్నారు. దీని వేళ్ళు చూస్తేరనా పాములు తిరిగినట్టు ఇలా ఉంటాయి. కరిచిన పాము దగ్గర వేరును పెట్టామనుకో జియ్యలాగేది విషాన్ని. బట్ కొద్దిగా సెన్స్ వాడు. న్యూరోటాక్సిక్ స్నేక్స్, హీమోటాక్సిక్ స్నేక్స్, మయోటాక్సిక్ స్నేక్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆ పాములు పెట్టే విషయాలు మనకెందుకు, కానీ ఈ మూడిట్లో న్యూరోటాక్సిక్ మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి తెలుసుకుని వాడితే మంచిది, ఉపయోగమే. అయితే యూనివర్సలైజేషన్ కాదు. అంటే యూనివర్సల్గా ఎక్కడ పడితే అక్కడ వాడలేదు. గుడ్. పైరెత్రియాయిడ్. మైండ్ బ్లాక్ అయిపోతుంది తెలుసా? ఎందులో నుంచి వస్తుంది? బంతి, చామంతి. ముద్దాడుకున్నాయలే నువ్వు చదువుకున్నావు, కానీ ఎంత బాగా అవుతుందో చూసుకో. బంతి చామంతి నుంచి వచ్చే పైరెత్రియాయిడ్ కీటకాలను చంపుతుంది. దట్ మీన్స్ ఇన్సెక్టిసైడ్. మరి ఇప్పుడు మా బంగారు తల్లులు ఎవరైనా సరే ఈ పాఠం వింటూ ఉంటుంటే ఒక్కసారి గుర్తెచ్చుకోండి. పూర్వకాలంలో 2 జళ్ళు, రెబ్బల్లో బంతి పువ్వు. అది ఆ బంతి పువ్వు ఎందుకు పెట్టారు? మన తలలో ఉన్న చిన్న చిన్న పేను పుట్ర పోవడానికి పైరెత్రియాయిడ్లు. పూర్వకాలంలో చూడు, శుభకార్యం అయితే బంతిపూలు దండ తెచ్చి తప్పనిసరిగా గుమ్మానికి కట్టేవారు. ఎందుకు? దోమలవి రాకుండా. 2 పంటల మధ్యన మనం ఉంటాం కదా, ఇదిగో పొలం, ఆ పొలం మధ్యలో గట్టు మీద వెళ్తూ ఉంటాం. చాలాసార్లు గట్టు మీద మీరు బంతిపూల మొక్కలు చూస్తుంటారు. ఎందుకు? ఈ పంటలో ఉన్నటువంటి కీటకాలు ఈ పంటలోకి రాకుండా. అంత మంచిదన్నమాట బంతి. కాబట్టి బంతి చామంతి నుంచి వచ్చే దాని పేరేంటి? పైరెత్రియాయిడ్ ఇన్సెక్టిసైడ్. ఇదిగో కీటకనాశినిగా ఉపయోగపడుతుంది. వచ్చేసిందా? కెఫీన్. కాఫీ నుంచి వస్తుంది. ఏం చేస్తుంది? నాడీ ఉత్తేజకం. నాడీ ఉత్తేజకం. కాబట్టి రోజుకోకటి తాగితే పర్లా, మరి కుడిది తాగినట్టు తాగకూడదు. 10 టీలు ఒక కాఫీతో సమానం, 10 కాఫీలు ఒక సిగరెట్తో సమానం. ఇది విషయం. కాబట్టి గుర్తుంచుకుంటే మంచిది. ఇదిగో ఇది విషయం. గుడ్. నెక్స్ట్ చూద్దాం. Number of synergids, antipodals and egg cells in an embryo sac of a flower in majority flowering plants respectively. చాలా పుష్పించే మొక్కల్లో పుష్పాల పిండకోశంలోని సహాయ కణాలు, ప్రతిపాదిక కణాలు మరియు స్త్రీ బీజ కణాల సంఖ్య వరుసగా. మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఏంటి బాబు ఇది? ఫెర్టిలిటీ ల్యాబ్ లాగా ఉంది. ఏం లేదు అన్న, కంగారు పడు. స్త్రీ పుష్పం, ఫీమేల్ ఫ్లవర్ ఉందిగా, బండ గుర్తు పెట్టేసుకుందు. ఈ స్త్రీ పుష్పంలో ఉండే స్త్రీ భాగం పేరు అండకోశం. ఏ కోశం? అండకోశం. ఈ అండకోశంలో పైన వచ్చే దాని పేరు కీలాగ్రం. పేపర్ 1లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కీలం. కింద ఉండేది అండాశయం. కాబట్టి నువ్వు ఒక్కొక్క దాన్ని కూడా ఒక ఆర్డర్లో చూసుకుంటే వెళ్ళు. స్త్రీ పుష్పం, స్త్రీ భాగం, స్త్రీ భాగంలో ఎవరు? అండాశయం. అండకోశంలో ఏముంది? అండాశయం. అండాశయంలో ఉండేది అండం. అండంలో ఉండేది పిండకోశం. దొరికేసాడు చూడు. చాలా పుష్పించే మొక్కలోని పిండకోశం, ఎంబ్రియో సాక్. పిండకోశంలో ఉంటుంది పెళ్లి కూతురు. స్త్రీ బీజ కణం అంటే ఈ స్త్రీ బీజ కణం అనే పెళ్లి కూతురు దగ్గరికి పరాగరేణం అనే పెళ్లి కొడుకు వస్తాడు. ఎలా? ఇదిగో ఎంట్రన్స్. కీలాగ్రం, కీలం, అండాశయం, అండం, పిండకోశం, స్త్రీ బీజ కణం, పెళ్లి. ఇప్పుడు మనల్ని అడిగాడు పిండకోశం ఎలా ఉంటుంది అని అడిగాడు. ఇదిగో పిండకోశం.
ఇందులో పైన 3 ఉంటాయి, వీటిని ప్రతిపాదిత కణాలు అంటారు. యాంటీపోడల్స్, ప్రతిపాదిత కణాలు. ఎన్ని సార్? 3. మధ్యలో ఒక సెల్ ఉంటుంది, 2 న్యూక్లియస్ ఉంటాయి. దీన్నే ద్వితీయ కేంద్రక కణం అనే పేరుతో చెప్తారు. ద్వితీయ కేంద్రక కణం. ఇంకో పెళ్లి కూతురు, ఈవిడ పేరే స్త్రీబీజ కణం. మన పెళ్లిలో పెళ్లి కూతురు కంటే పెళ్లి కూతురు ఫ్రెండ్స్ అడావిడ కూడా చూసారు, కొద్దిగా తిప్పుకుంటూ తిరుగుతారు. వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు, సహాయం చేస్తూ ఉంటారు పెళ్లి కూతురికి. సహాయ కణాలు. వీటి నెంబర్ కనుక తీసుకుంటే మనకు సరిపోద్ది, అంతే కదా. ప్రతిపాదిత కణాలు 3, ద్వితీయ కేంద్ర కణం 1, స్త్రీబీజ కణం 1, సహాయ కణాలు ఎన్ని? 2. సహాయ కణాలు అన్నాడు అంటే సహాయ కణాలు ఎన్ని? 2 చూసుకో, ఒకే ఒక దగ్గర ఉంది. అయిపోయింది ఆన్సర్. ప్రతిపాదిత కణాలు ఎన్ని? 3. స్త్రీబీజ కణం 1. అయిపోయింది. ఇదే బిట్టుని ఇంకా డెప్త్గా అడగచ్చు. అడగనా? పిండకోశంలో కణాలు ఎన్ని? 7. అందులో 3 ప్రతిపాదిత కణాలు ఉంటాయి, ఒక ద్వితీయ కేంద్ర కణం ఉంటుంది, 2 సహాయ కణాలు ఉంటాయి, స్త్రీబీజ కణం ఉంటుంది. 7 సరిపోయింది. కేంద్రకాలు ఎన్ని? 8. అక్కడే పడుతుంది దెబ్బ. 8 కేంద్రకాలు ఎందుకు? చూడు ఇక్కడ ఎన్ని న్యూక్లియస్ ఉన్నాయి? 2. కాబట్టి చాలాసార్లు అడిగిన బిట్టు. పిండకోశం యొక్క స్థితి, ద నేచర్ ఆఫ్ ఎంబ్రియో సాక్ ఈజ్ 7 cells 8 న్యూక్లియస్. పిండకోశంలోని కణాలు 7, 8 కేంద్రకాలు. ఇది పేపర్ 2లోని మొత్తం బిట్స్. ఓకేనండి. మళ్ళీ చెప్తున్నాను, మనకి మల్టీపర్పస్గా ఉపయోగపడే విధంగా చెప్తున్నాను. వీటిని బాగా చూసుకుని 100% ఎగ్జామ్లో మీరు సక్సెస్ అవ్వాలి. ఆల్రెడీ మేము చేసేటువంటి ఈ మంచి పని ఆదరిస్తున్నారు. మంచిని 10 మందికి చెప్పడం అనేటువంటిది మానవ ధర్మం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. మీ అమ్మా నరేష్.